నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కమింగ్ టు ద సీరియల్స్ గ్రాఫ్ మీద ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు ఒక 30,000+ ఎపిసోడ్లు, ఒక 30-40 సీరియళ్ళు అవును ఇన్ని చేశారు. కాకపోతే మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, బయటికి వెళ్ళినా కానీ మిమ్మల్ని బాగా తిట్టుకునే ఆడియన్స్ అనే ఉన్నారంటే వదినమ్మ త్రూ వచ్చింది అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. నన్ను ఇన్ని సీరియల్ చేశాను. ఈ మధ్యకాలంలో నెంబర్ 1 బాగా గుర్తింపు వచ్చి బాగా తిట్టుకున్న సీరియల్ ఎవరయ్యా అంటే వదినమ్మ, దాంట్లో డౌట్ లేదు. నాకు మంచి వేషం ఇచ్చిన ఈ సందర్భంగా ప్రభాకర్ భయ్యాకి థ్యాంక్స్ చెప్పుకుంటా. ఓకే. దాని తర్వాత మౌనరాగం. ఈ రెండు ఒక రేంజ్లో లేపినాయి నన్ను. ఇప్పటికీ వదినమ్మ ఎవరైనా డైరెక్ట్గా తిడుతుంటారు, నాకు ఫేస్బుక్లో మెసేజ్లు పెడుతుంటారు. ఇప్పటికీ కొన్ని సీరియల్స్కి నువ్వు ఇంత ఎదవ అనుకోవాలా, ఇంత దుర్మార్గుడు అనుకోలేదు, ఇంత హింసిస్తావా, అసలు మనిషివేనా అని పెట్టి లాస్ట్లో చాలా బాగా చేశారండి అంటుంటారు. అంటే నువ్వు ఎంత తిడితే నాకు అన్ని సర్టిఫికేట్లు అయ్యి, అన్ని అవార్డ్స్. ఇప్పుడు నువ్వు ఎందుకు తిట్టావు? నేను నిజంగా చేసేస్తున్నాను, నా కొడుకు చేసేస్తున్నాడు అని నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి నీ నోట్లోంచి తిట్టొచ్చింది. నేను ఆర్టిఫిషియల్గా ఏదో చేస్తే నువ్వు ఇన్వాల్వ్ అవ్వు. నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి నేను నిజంగా చేస్తున్నానేమో అని నువ్వు ఇన్వాల్వ్ అయ్యావంటే దాని అర్థం నేను క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యాననే కదా, అంటే నేను బాగా చేశానని అర్థం కదా. కాబట్టి మీరు ఎంత తిట్టుకుంటే నాకు అంతే బ్లెస్సింగ్స్ లాగానే భావిస్తుంటా. నన్ను డైరెక్ట్గా ఫేస్బుక్లోనే కాదండి, డైరెక్ట్గా కూడా తిడతారు. అంటే ప్రేమగా మీరు చేసే క్యారెక్టర్స్కి అలా ఓన్ అయిపోయి అయిపోయింది అనమాట. సార్, ఇన్ని సంవత్సరాల సినీ రంగ ప్రయాణంలో హీరోస్గా కానీ డైరెక్టర్స్గా కానీ ఎవరైనా కానీ మీకు క్లోజ్గా అంటే ఆత్మీయ మిత్రులు అని కొంతమంది అనుకుంటుంటారు, అట్లా ఎవరైనా ఉన్నారా? అంటే ఆర్టిస్ట్ పరంగా అంటే నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా బ్యాచ్మేట్ ఒక అతన్నాడు, కట్టా రవీంద్ర శర్మ అని. అతను డాక్టర్, అప్పుడు చేసేవాడు. ఇప్పుడు రిటైర్ అయ్యి ఇప్పుడు యాక్టింగ్లో తను కూడా చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే అతను ఒక్కడే నాకు కాసేపు వారానికి 2 సార్లు 3 సార్లు ఎక్కడ ఉన్నారా, ఏం చేస్తున్నావు అంటే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కండి అవసరం ఉంటే ఫోన్ చేయడం ఫ్రెండ్ కాదండి. ఓకే. అవసరం లేకపోయినా కానీ ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, బాగున్నావా, పిచ్చాపాటి ఏం చేస్తున్నావు అని అప్పుడప్పుడు అడుగుతుంటాడు చూసారా, వాడు అసలైన స్నేహితుడని నేను అనుకుంటున్నాను. ఆపదలో ఆదుకున్నవాడు. ఇక ఇంతకుముందు చెప్పాను, మళ్ళా చెప్తా, తప్పే ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. నాకు ఒక ప్రాణమిత్రుడు ఉన్నాడు. ఓకే. ప్రాణమిత్రుడు నిజంగా చెప్పాలి అంటే అతను నేను బతుకున్నంత కాలం నేను మర్చిపోకూడదు, మర్చిపోతే నేను మనిషిని కాను. నాకు హెల్ప్ చేశాడు. నీకు ఏ అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకైనా నువ్వు ఫోన్ చేసి నీకేం కావాలి అంటే చెప్పరా, నీకు ఉంటుంది నీ ముందు గంటలో అంటాడు. ఓకే. మామూలు కాదు. ఆంజనేయ ప్రసాద్ అని అతని పేరు. బయట సార్ ఇక్కడే ఉంటాడు, విజయవాడ దగ్గర, ఖమ్మం. చెప్పే కదా, నా లైఫ్లో అత్యంత ప్రాణమిత్రుడు ఎవడయ్యా అంటే వాడొక్కడే. ఓకే. ప్రాంగా చెప్తున్నా, ఏదో డైలాగ్ చెప్పట్లా, అతను నా ప్రాణం ఇచ్చేయమని ఇచ్చేస్తా. కానీ లైఫ్లో ఒకరు అట్లాంటి వాళ్ళు ఉంటేనే సార్. నన్ను కష్టకాలంలో ఆదుకున్నాడు. రైట్. కష్టకాలం అంటే ఫైనాన్షియల్గానా లేకపోతే ఇక అన్ని అంతే, అదే కదా మరి. మనిషికి ఫస్ట్ కాలం అంటే మనిషికి కష్టకాలం అంటే అదే కదా. కానీ కొన్ని చెప్పకూడదు కానీ అది కూడా ఒక గొప్ప విషయం చెప్పిన, దాంట్లో కూడా ఒక టచ్ ఉంది, ఒక గొప్ప విషయం ఉంది. దాదాపు అతను నేను 40 సంవత్సరాలు విడిపోయి అతను కాంటాక్ట్ లేదు, నేను కాంటాక్ట్ లేదు. నేను ఏదో ఆర్టిస్ట్గా చేస్తున్నానని తెలుసు కానీ బట్ అతను ఎక్కడున్నాడో నాకేం తెలియదు. ఒక సీరియల్లో చూసి అరే వీడు రాజేంద్ర అని, ఆ సీరియల్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవడో యాక్ట్ చేశాడే చూడమని చెప్తే అతను చూస్తూ నన్ను చూశాడు. ఓకే. నన్ను చూసి కాంటాక్ట్ నెంబర్ చేశాడు, తీసుకుని 40 సంవత్సరాల తర్వాత మళ్ళా నీకు నేనున్నా అన్నాడు చూసారా, వాడు స్నేహితులంటే. ఈ కష్టాలంటే ఇప్పుడు
కంటిన్యూస్గా సినిమాలు తీస్తూ ఉన్నారు, సీరియల్స్ అంటే లాస్ట్ 5 years నుంచి సీరియల్స్ అనేది కూడా ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్గా డౌన్ఫాల్ అంటే ఇప్పుడు కొంచెం 15-16 ఆ టైంలో అనుకోవచ్చా? అంటే డౌన్ఫాల్ అంటే ఏం చెప్పలేనండి. చెప్పే కదా, నాకు ఇండస్ట్రీలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, జాబ్ సాటిస్ఫాక్షన్. అదే సార్, ఎందుకంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ అడగడానికి మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను అడిగాను అనమాట. ఉంటాయండి. ఇప్పుడు జీవితం ఏదో సాఫీగా వెళ్ళిపోతుంది, అంతేగాని నా వెనకాల విల్లాసు బిఎండబ్ల్యూలు లేవు, సాఫీగా వెళ్ళిపోతుంది. నాకు ఆ కోరికలు కూడా లేవులేండి నిజం చెప్పాలంటే. నాకు ఆ రేంజ్లో ఉండాలని, కష్టం లేకుండా సాఫీగా వెళ్ళిపోతే చాలు. ఓకే, ఇండస్ట్రీ పరంగా ఇది మీరు మా అసోసియేషన్లో కూడా వర్క్ చేశారు. అవును. అండ్ ఆ టైం కానీ అండ్ ప్రజెంట్ అయితే యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ నేను మా అసోసియేషన్ లైఫ్ మెంబర్ కానీ అంటే వర్క్స్ నడుస్తూ ఉన్న ఈసీ మెంబర్స్ వైజ్ లేదు. నేను ఎలక్షన్స్ దూరంగా, అంటే ఓటింగ్కి వెళ్తా కానీ పోటీ చేయడానికి దూరంగా ఉంటాను, ఎందుకంటే నాకు సూట్ కాదు. మొన్న మన టీవీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలామంది అడిగారు ఏదైనా పోటీ చేయి మంచి పదవికి అని. నాకు సూట్ కావండి, ఎందుకంటే నాకు ఒక మైనస్ ఉంది. ఏంటి సార్? చాలా కోపం, నాకు కోపం, చాలా నిజాయితీ